Hello everyone, this is Hemasri, working as Zoology lecturer in Sir CRR Women's College, Eluru. Now I am going to describe about the topic Bandh breeding in Unit 1. Paper title Aquaculture Management in Aquaculture Cluster 8B2. So let's start the topic. Bandh breeding. Bandh is a shallow water body filled with rainwater. సో ఈ బండ్స్ అనేవి షాలో వాటర్ బాడీస్ అంటే నిస్సారమైన చెరువు లాంటి ఏరియాస్ అన్నమాట. సో ఇవి రెయిన్ వాటర్ తో ఫిల్ అయి ఉంటాయి. ద బండ్ మే బి వెట్ ఆర్ డ్రై. సో ఈ బండ్స్ అనేవి వెట్ బండ్స్ ఉంటాయి, డ్రై బండ్స్ కూడా ఉంటాయి. వెట్ బండ్ కంటైన్స్ వాటర్ త్రూ అవుట్ ద ఇయర్. సో వెట్ బండ్స్ వచ్చేసి ఇయర్ అంతా కూడా వాటర్ తో కంటైన్ అయి ఉంటాయి. Dry bandh is dry on most of the period but contains water only during rainy season. సో డ్రై బండ్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇయర్ అంతా కూడా అవి డ్రైగానే ఉంటాయి. సో రెయినీ సీజన్ లో మాత్రమే అవి వాటర్ తో ఫిల్ అయి ఉంటాయి. బండ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కంట్రోల్డ్ బ్రీడింగ్ ఆఫ్ కార్ప్స్. సో కార్ప్స్ బ్రీడింగ్ ని కంట్రోల్ చేయడానికి ఈ బండ్స్ ని యూజ్ చేస్తారు. బ్రీడింగ్ ఇన్ బంద్ ఈస్ కాల్డ్ బంద్ బ్రీడింగ్. సో ఈ బండ్స్ లో బ్రీడింగ్ చేసే ప్రాసెస్ నే బంద్ బ్రీడింగ్ అంటారు. బండ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ ఎంపీ. సో ఈ బండ్స్ అనేవి ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తుంటాయంటే వెస్ట్ బెంగాల్ లోను, ఎంపీ మధ్యప్రదేశ్ లోను మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ద బండ్స్ ఆర్ సిచ్యుయేటెడ్ ఆన్ అండ్యులేటెడ్ టెర్రైన్ ఇన్ ఏ స్లోప్. సో ఈ బండ్స్ అనేవి ఎక్కడ సిచ్యువేట్ అయి ఉంటాయంటే వాలుగా ఉండే ఏరియాలో, ఎత్తుపల్లాలుగా ఉండే భూభాగం దగ్గర ఈ బండ్స్ అనేవి సిచ్యువేట్ అయి ఉంటాయి. ఏ బంద్ హ్యాస్ ఎంబార్క్మెంట్ ఆన్ 3 sides. సో ఈ బంద్ కి 3 sides లోను గట్టు అనేది ఉంటుంది. అంటే చెరువుకి గట్లలో ఉంటాయి, అలాగా 3 sides లోను గట్లు అనేవి ఉంటాయి అన్నమాట. ఇట్ హ్యాస్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్. సో ఈ బంద్ కి ఇన్లెట్, అవుట్లెట్ కూడా ఉంటుంది. ద అవుట్లెట్ ఈస్ ఫిక్స్డ్ విత్ బ్యాంబూ స్క్రీన్. సో ఈ అవుట్లెట్ వచ్చేసి బ్యాంబూ స్క్రీన్స్ తో ఫిక్స్ చేసి ఉంటుంది అనమాట. హ్యాచింగ్ పిట్స్ ఆర్ ఎక్స్కవేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆర్ హ్యాచింగ్ హ్యాపర్స్ ఆర్ ఫిక్స్డ్ ఇన్సైడ్ ద బంద్. సో హ్యాచింగ్ పిట్స్ అనేవి ఆ బంద్ లోపల తవ్వుతారనమాట, లేదంటే కనుక హ్యాచింగ్ హ్యాపర్స్ ని ఫిక్స్ చేసేస్తారు బంద్ లోపల. The brooders are introduced into the buns at the ratio of 2 females to 1 male. సో ఈ బ్రూడర్స్ ని ఈ బన్స్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట. సో రేషియో ఏంటంటే 2 ఫీమేల్స్ కి ఒక్క మేల్ చొప్పున వాటిని ఈ బన్స్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తారు. రోహు అండ్ మృగాల్ బ్రీడ్స్ ఇన్ ద షాలో వాటర్ ఆఫ్ ద బంద్. సో రోహు, మృగాల్ వచ్చేసరికి ఈ వాటర్ లో, షాలో వాటర్ లో అవి బ్రీడింగ్ అనేవి చేసుకుంటాయి అనమాట. బట్ కట్లా విత్ ఇట్స్ బిగ్గర్ బాడీ బ్రీడ్స్ ఇన్ ద డీపర్ పార్ట్ ఆఫ్ ద బంద్. సో కట్లా ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి, సైజ్ వచ్చేసి పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది ఈ బంద్ లో డీపర్ పార్ట్ దగ్గర బ్రీడింగ్ అనేది చేసుకుంటుంది. డ్రై బంద్. A dry bandh is a seasonal pond which remains dry on most of the seasons and becomes filled with water during rainy season. సో ఈ డ్రై బండ్స్ వచ్చేసి సీజనల్ పాండ్స్ అన్నమాట. సో మిగతా టైం అంతా కూడా, ఇయర్ లో మోస్ట్ ఆఫ్ ద టైం అంతా కూడా ఇది డ్రైగానే ఉంటుంది. సో రెయినీ సీజన్ వచ్చినప్పుడు మాత్రమే దీంట్లో వాటర్ అనేది ఫిల్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కంట్రోల్డ్ బ్రీడింగ్ ఆఫ్ కార్ప్స్. సో ఈ డ్రై బండ్స్ ని ఎందుకు యూజ్ చేస్తారంటే కార్ప్స్ బ్రీడింగ్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇట్ అక్కర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ ఎంపీ. సో ఈ డ్రై బండ్స్ అనేవి ఎక్కువగా వెస్ట్ బెంగాల్ లోను, మధ్యప్రదేశ్ లోను చూస్తుంటాం. ఇట్ హ్యాస్ బ్యాంక్స్ ఆన్ 3 sides అండ్ ఈజ్ ఓపెన్ ఆన్ ద 1 side. సో 3 వైపులా కూడా గట్లు అనేవి ఉంటాయన్నమాట. సో ఒక సైడ్ మాత్రం ఓపెన్ అయి ఉంటుంది. ద బ్యాంక్స్ ఆర్ ఎక్స్కవేటెడ్ విత్ హ్యాచింగ్ పిట్స్ ఆర్ హ్యాచింగ్ హ్యాపర్స్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ ద బంద్ వాటర్ ఫర్ హ్యాచింగ్ ద ఎగ్స్. సో ఈ బ్యాంక్స్ దగ్గర ఏంటంటే హ్యాచింగ్ పిట్స్ అనేవి తవ్వుతారనమాట, లేదంటే కనుక హ్యాచింగ్ హ్యాపర్స్ ని ఆ బంద్ లోనే ఫిక్స్ చేసేస్తారు. సో ఎందుకు అంటే ఎగ్స్ ని హ్యాచింగ్ చేయడం కోసం ఇలా ఈ హ్యాచింగ్ పిట్స్ ని తవ్వడము, లేదంటే హ్యాచింగ్ హ్యాపర్స్ ని ఫిక్స్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం డ్రై బండ్స్ ఎలా ఉంటాయని పిక్చర్ లో చూడొచ్చు. సో చెప్పుకున్నాం కదా, వాలుగా ఉండే ఏరియాస్ లోకి ఈ బండ్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయని. సో ఇది వచ్చేసి 3 sides బ్యాంక్ అనమాట, అంటే గట్టులాగా ఉన్న ఏరియా అనమాట. సో ఇది వాల్గా ఉండే ఏరియా. సో ఇది ఇటు ఇన్లెట్, అవుట్లెట్ ఉంటుంది అనమాట. సో రెయిన్ వాటర్ అంతా కూడా ఇలా లోపలికి వస్తుంది అనమాట. డ్యూరింగ్ రెయినీ సీజన్ వాటర్ రషెస్ ఇన్ టు ద డ్రై బంద్ త్రూ ద ఓపెన్ సైడ్ ఫ్రమ్ ద క్యాచ్మెంట్ ఏరియా. సో
రైనీ సీజన్ లో ఏంటంటే వాటర్ అనేది ఇది వాల్ గా ఉంటుంది కదా, సో ఈ వాల్ ఉన్న వైపుకి వాటర్ వస్తాయి కాబట్టి ఈ డ్రై బంద్ లోకి ఓపెన్ సైడ్ ఉంటుంది కదా ఒకవైపు, సో ఆ ఓపెన్ సైడ్ నుంచి వాటర్ అనేది ఈ బంద్ లోకి వచ్చేస్తుంది అనమాట. కార్ప్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద బంద్ ఎట్ ద రేషియో ఆఫ్ 2 females and 1 male. సో ఎప్పుడైతే వాటర్ అనేవి ఫిల్ అవుతాయో దీంట్లో అప్పుడు కార్ప్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట ఈ బంద్స్ లోకి. సో చెప్పుకున్నాం కదా మనం 2 females కి 1 male చొప్పున రిలీజ్ చేస్తారు. దే మూవ్ టు ద షాలో రీజియన్ ఆఫ్ ద బంద్ కాల్డ్ బ్రీడింగ్ గ్రౌండ్. సో ఈ కార్ప్స్ అనేవి ఈ బంద్ ఏరియాలో షాలో రీజియన్ కి వెళ్ళిపోతాయి అనమాట. సో ఆ షాలో రీజియన్ ఏమంటారంటే బ్రీడింగ్ గ్రౌండ్ అంటారు. దే ఎగ్జిబిట్ సెక్షువల్ డిస్ప్లే అండ్ రిలీజెస్ ఎగ్స్ అండ్ మిల్ట్. సో అక్కడ అవి సెక్షువల్ డిస్ప్లే చేసుకొని, సో అంటే బ్రీడింగ్ చేసుకొని ఎగ్స్ ని ఇంకా మిల్ట్ ని రిలీజ్ చేస్తాయి అనమాట. ఆఫ్టర్ స్పానింగ్ ద కార్ప్స్ మూవ్ టు ద డీపర్ పార్ట్ ఆఫ్ ద బంద్. సో స్పానింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కార్ప్స్ అనేవి ఈ బంద్ లో డీపర్ పార్ట్ కి వెళ్ళిపోతాయి. ద ఎగ్స్ ఆర్ ఫెర్టిలైజ్డ్ బై ద మిల్ట్. సో ఎగ్స్ అనేవి మిల్ట్ ద్వారా ఫెర్టిలైజ్ అవుతాయి. ద ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ ఆర్ కలెక్టెడ్ బై మస్కిటో నెట్స్ అండ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు హ్యాచింగ్ పిట్స్ ఆర్ హ్యాచింగ్ హ్యాపా. సో ఈ ఫెర్టిలైజ్ అయిన ఎగ్స్ అన్నిటిని కూడా మస్కిటో నెట్స్ ద్వారా క్యాప్చర్ చేసుకొని కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకొని వాటిని హ్యాచింగ్ పిట్స్ లోకి లేదంటే హ్యాచింగ్ హ్యాపాస్ లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ద ఎగ్స్ ఆర్ హ్యాచ్డ్ ఇన్ ద హ్యాచింగ్ పిట్స్ ఆర్ హ్యాచింగ్ హ్యాపా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎగ్స్ అనేవి హ్యాచ్ అవుతాయి అనమాట ఈ హ్యాచింగ్ పిట్స్ లోను లేదంటే హ్యాచింగ్ హ్యాపాస్ లోను. ద డ్రై బంద్ హ్యాస్ ద ఫాలోయింగ్ అడ్వాంటేజెస్. సో డ్రై బంద్స్ కి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది చూద్దాం. ఎకనామికల్ గ్రోత్. సో ఈ డ్రై బంద్ ద్వారా ఎకనామికల్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది అనమాట. ఈజీ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. సో ఎక్కువగా కష్టపడాల్సిన పని ఏమీ లేదనమాట. సో వాటర్ అరేంజ్ చేయడం అలా ఏం లేదు. స్లోప్ ఏరియాలో ఉంది కాబట్టి రెయిన్ పడినప్పుడు వాటర్ అనేది వచ్చేస్తుంది దాని అంతటా అదే. సీడ్స్ ఆర్ ప్యూర్. సో ప్యూర్ సీడ్స్ ని మనం తీసుకోవచ్చు. సో ఎందుకంటే మనమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఏం కార్ప్స్ కావాలంటే ఆ కార్ప్స్ ని. సో సర్టెన్ మనం ఏవైతే అక్కడ ఇంట్రడ్యూస్ చేసామో కార్ప్స్ అవే సీడ్స్ మనకు వస్తాయి కాబట్టి ప్యూర్ సీడ్స్ ని మనము తీసుకోవచ్చు అనమాట. డిజైర్డ్ సీడ్ కెన్ బి అబ్టైన్డ్. సో మనం ఎటువంటి సీడ్స్ కావాలంటే అటువంటి కార్ప్స్ నే అక్కడ రిలీజ్ చేస్తాం కాబట్టి మనకి కావాల్సిన సీడ్స్ ని మనం తీసుకోవచ్చు. ఎగ్ కలెక్షన్ ఈజీ. సో దీంట్లో ఎగ్ కలెక్షన్ అనేది ఈజీ అనమాట. 5 groups ఆఫ్ బ్రీడింగ్స్ కెన్ బి అచీవ్డ్ ఇన్ ఏ సీజన్ ఆఫ్ 30 to 40 days. సో ఈ సీజన్ వచ్చేసి 30 నుంచి 40 days వరకు ఉంటుంది. సో ఈ 30 నుంచి 40 days లోపు 5 groups ని బ్రీడింగ్ చేయొచ్చు అనమాట. మనము కొన్ని డేస్ కి ఒక గ్రూప్ చొప్పున పెట్టుకొని 5 groups ని బ్రీడింగ్ చేయొచ్చు అనమాట. వెట్ బంద్. Wet band is a perennial pond which contains water throughout the year and is used for induced breeding of carps. సో ఈ వెట్ బండ్స్ అనేవి పర్మనెంట్ పాండ్స్ అనమాట. సో ఇవి ఇయర్ అంతా కూడా వాటర్ తోనే ఉంటాయి అనమాట. సో ఇవి ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తారంటే ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ని చేయడానికి కార్ప్స్ కోసం వాడతారు. సో ఇండ్యూస్డ్ బ్రీడింగ్ అంటే మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. ఇట్ ఈస్ ఏ సింపుల్ అండ్ స్మాల్ ఇరిగేషన్ పాండ్. సో ఇది చాలా సింపుల్ గా చిన్నగా ఉండే నీటి పారుదల ఉండే పాండ్ అనమాట. ఇట్ అక్కర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ ఎంపీ. సో ఇది ఎక్కువగా మనం ఎక్కడ చూస్తుంటాం, వెస్ట్ బెంగాల్ లోను మధ్యప్రదేశ్ లోను చూస్తుంటాం. ఇట్ హ్యాస్ బ్యాంక్స్ ఆన్ 3 sides అండ్ ద 4th side ఈస్ కనెక్టెడ్ టు ద క్యాచ్మెంట్ ఏరియా. సో దీనికి కూడా 3 sides లోను గట్ అనేది ఉంటుంది అనమాట. 4th side వచ్చేసి క్యాచ్మెంట్ ఏరియాకి కనెక్ట్ అయి ఉంటుంది. దేర్ ఆర్ ఇన్లెట్స్ అండ్ అవుట్లెట్స్. సో దీంట్లో ఇన్లెట్స్ అవుట్లెట్స్ కూడా ఉంటాయి. దే ఆర్ ప్రొటెక్టెడ్ బై బ్యాంబూ స్క్రీన్స్. సో ఈ వెట్ బండ్స్ వచ్చేసి బ్యాంబూ స్క్రీన్స్ తో ప్రొటెక్ట్ అవుతూ ఉంటాయి. ద బ్యాంక్స్ ఆర్ ఎక్స్కావేటెడ్ విత్ హ్యాచింగ్ పిట్స్ ఆర్ హ్యాచింగ్ హ్యాపాస్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ ద బంద్ వాటర్ ఫర్ హ్యాచింగ్ ద ఎగ్స్. సో దీంట్లో ఈ బ్యాంక్స్ దగ్గర అంటే గట్టు ఏరియాస్ ఉన్నాయి కదా, సో అక్కడ హ్యాచింగ్ పిట్స్ కోసం తవ్వుతారనమాట. లేదంటే కనుక హ్యాచింగ్ హ్యాపాస్ ని ఈ బంద్ వాటర్ లో ఫిక్స్ చేసేస్తారు. సో ఎందుకంటే ఎగ్స్ ని హ్యాచింగ్ చేయడానికి. సో ఇక్కడ మనం వెట్ బంద్ ని చూడొచ్చు. సో ఇన్లెట్ ఇది, ఇక్కడ అవుట్లెట్ అనమాట. ఓకేనా. సో ఇది పర్మనెంట్ గా ఉండే పాండ్ ఏరియా అనమాట. సో
During rainy season, after a heavy shower, water rushes into the wet bund through the open side from the catchment area. సో రైనీ సీజన్ లో ఏమవుతుందంటే బాగా ఎక్కువ వర్షం పడిన తర్వాత ఈ వాటర్ అనేది వెట్ బంద్ లోకి, ఈ క్యాచ్మెంట్ ఏరియా అనేది ఉంది కదా ఓపెన్ సైడ్ లో, సో అటువైపు నుంచి వాటర్ అనేది వస్తుంది అనమాట ఈ వెట్ బంద్ లోకి. కార్ప్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద బంద్ ఎట్ ద రేషియో ఆఫ్ 2 females and 1 male. సో ఈ కార్ప్స్ అనేవి 2:1 రేషియోలో ఇంట్రడ్యూస్ చేస్తారు, అంటే 2 females 1 male. దే మూవ్ టు ద షాలో రీజన్ ఆఫ్ ద బంద్ కాల్డ్ బ్రీడింగ్ గ్రౌండ్. సో అవి షాలో రీజన్ కి వెళ్ళిపోతాయి బంద్ లో, సో దాన్ని ఏమంటారు, బ్రీడింగ్ గ్రౌండ్ అంటారు. దే ఎగ్జిబిట్ సెక్షువల్ డిస్ప్లే అండ్ రిలీజెస్ ఎగ్స్ అండ్ మిల్క్. సో సెక్షువల్ డిస్ప్లే కంప్లీట్ అయిన తర్వాత అవి ఎగ్స్ ని మిల్క్ ని రిలీజ్ చేస్తాయి. ఆఫ్టర్ స్పానింగ్ ద కాప్స్ మూవ్ టు ద డీపర్ పార్ట్ ఆఫ్ ద బంద్. సో స్పానింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కాప్స్ అనేవి ఈ బంద్ లో ఉన్న డీపర్ పార్ట్ కి మూవ్ అవుతాయి. ద ఎగ్స్ ఆర్ ఫెర్టిలైజ్డ్ బై ద మిల్ట్. సో ఈ ఎగ్స్ అన్ని కూడా మిల్ట్ ద్వారా ఫెర్టిలైజ్ అవుతాయి. ద ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ ఆర్ కలెక్టెడ్ బై మస్కిటో నెట్స్ అండ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు హ్యాచింగ్ పిట్స్ ఆర్ హ్యాచింగ్ హ్యాపా. సో ఈ ఫెర్టిలైజ్ అయిన ఎగ్స్ ని మస్కిటో నెట్స్ ద్వారా కలెక్ట్ చేసుకొని వాటిని హ్యాచింగ్ పిట్స్ లోకి ఆర్ హ్యాచింగ్ హ్యాపాస్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ద ఎగ్స్ ఆర్ హ్యాచ్డ్ ఇన్ ద హ్యాచింగ్ పిట్స్ ఆర్ హ్యాచింగ్ హ్యాపా. సో ఈ ఎగ్స్ అనేవి హ్యాచింగ్ పిట్స్ లో లేదంటే హ్యాచింగ్ హ్యాపాస్ లో హ్యాచ్ అవుతాయి అన్నమాట. ద వెట్ బంద్ హ్యాస్ ద ఫాలోయింగ్ డిసడ్వాంటేజెస్. సో ఈ వెట్ బంద్ లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. లెస్ ఎకనామికల్ గ్రోత్. సో దీంట్లో ఎకనామికల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండదన్నమాట. డిఫికల్ట్ మేనేజ్మెంట్. సో దీంట్లో మేనేజ్మెంట్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సీడ్స్ ఆర్ మిక్స్డ్ విత్ వీడ్ సీడ్స్. సో ఇయర్ అంతా కూడా దీంట్లో వాటర్ ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ వీడ్స్ అనేవి పెరిగిపోతాయి అనమాట. సో మనం ఇంట్రడ్యూస్ చేసిన కార్ప్స్ నుంచి వచ్చే సీడ్స్ అన్ని కూడా వీడ్ సీడ్స్ తో మిక్స్ అయిపోతాయి అనమాట. డిజైర్డ్ సీడ్ కెనాట్ బి అబ్టైన్డ్ ఈజీలీ. సో మనం కావాలనుకున్న సీడ్ ని ఈజీగా తీసుకోలేం, అబ్టైన్ చేసుకోలేమన్నమాట. ఎగ్ కలెక్షన్ ఈజ్ డిఫికల్ట్. సో దీంట్లో మనకు కావాలనుకున్న ఎగ్ కలెక్షన్ అనేది చేసుకోవడం డిఫికల్ట్ గా ఉంటుంది. ఓన్లీ 1 బ్రీడింగ్ కెన్ బి అచీవ్డ్ ఇన్ ఏ ఇయర్. సో దీంట్లో వచ్చేసి ఒకేసారి మాత్రమే ఇయర్ లో మనం బ్రీడింగ్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ మనం డ్రై బన్స్ కి వెట్ బన్స్ కి కంపారిజన్ చూద్దాం. సో డ్రై బన్స్ లో ఏంటి, సీజనల్ డ్రై డ్యూరింగ్ మోస్ట్ ఆఫ్ ద సీజన్స్. సో ఇవి సీజన్ లో మాత్రమే వాటర్ తో ఫిల్ అయి ఉంటాయి. సో మిగతా టైం అంతా కూడా డ్రైగానే ఉంటాయి. సో వెట్ బన్స్ లో చూసుకుంటే పెరెన్నియల్ వాటర్ రిమైన్స్ త్రూ అవుట్ ద ఇయర్. సో పెరెన్నియల్ మీన్స్ పర్మనెంట్ అనమాట. సో వాటర్ ఇయర్ అంతా కూడా ఫిల్ అయ్యే ఉంటుంది వెట్ బన్స్ లో. సో నెక్స్ట్ డ్రై బన్స్ లో చూసుకుంటే యూజ్డ్ ఫర్ కంట్రోల్డ్ బ్రీడింగ్ ఆఫ్ కార్ప్స్. సో ఈ డ్రై బన్స్ లో ఎందుకు యూజ్ చేస్తారు ఎక్కువగా ఈ డ్రై బన్స్ ని, సో కార్ప్స్ లో బ్రీడింగ్ ని కంట్రోల్ చేయడానికి ఈ డ్రై బన్స్ ని యూజ్ చేస్తారు. వెట్ బన్స్ లో చూసుకుంటే యూజ్డ్ ఫర్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ఆఫ్ కార్ప్స్. సో కార్ప్స్ లో ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ప్రాసెస్ ని చేయడానికి ఈ వెట్ బన్స్ ని ఎక్కువగా వాడతారు. ఈజీ మేనేజ్మెంట్ డ్రై బన్స్ లో. వెట్ బన్స్ లో చూసుకుంటే డిఫికల్ట్ మేనేజ్మెంట్. డ్రై బన్స్ లో ఎగ్ కలెక్షన్ అనేది ఈజీగా ఉంటుంది, వెట్ బన్స్ లో వచ్చేసి ఎగ్ కలెక్షన్ అనేది డిఫికల్ట్ గా ఉంటుంది. సో డ్రై బన్స్ లో ప్యూర్ సీడ్స్ అనేవి ఈజీగా అబ్టైన్ చేసుకోవచ్చు మనం. వెట్ బన్స్ లో చూసుకుంటే ఈ సీడ్స్ అనేవి వీడ్ సీడ్స్ తో మిక్స్ అయిపోతాయి. డ్రై బన్స్ లో అయితే బ్రీడింగ్ అనేది 5 times చేసుకోవచ్చు ఒక సీజన్ లో. వెట్ బన్స్ లో అయితే మాత్రం ఈ బ్రీడింగ్ అనేది ఇయర్ కి వచ్చేసి ఒకసారి మాత్రమే చేయగలం. సో డ్రై బన్స్ లో చూసుకుంటే మోర్ ఎకనామికల్ బెనిఫిట్ అనేది ఉంటుంది. వెట్ బన్స్ లో చూసుకుంటే లెస్ ఎకనామికల్ గ్రోత్ అనేది మనకి కనిపిస్తుంది. సో నెక్స్ట్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ బ్రీడింగ్ అండ్ బ్రీడింగ్ టెక్నిక్. సో ఏంటి, ఫ్లడ్ వాటర్ ఆఫ్టర్ హెవీ రైన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ బ్రీడింగ్ ఇన్ బన్స్. సో ఫ్లడ్ వాటర్ అంటే వర్షపు నీరు అనేది ఎక్కువగా కావాల్సి వస్తుంది అనమాట ఈ బన్స్ లో బ్రీడింగ్ ప్రాసెస్ చేయడానికి. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే రేషియో బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ బ్రీడర్స్ టు బి మెయింటైన్డ్ ఎట్ 1:2. అంటే ఒక మేల్ కి 2 ఫీమేల్స్ అనమాట రేషియో, ఇది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ పాయింట్, క్లోజ్ అబ్జర్వేషన్ ఈజ్ నెసెసరీ యాజ్ స్పానింగ్ జనరలీ అక్కర్స్ డ్యూరింగ్ నైట్స్. సో దీంట్లో ఈ స్పానింగ్ అనేది జనరల్ గా నైట్ టైం జరుగుతుంది కాబట్టి క్లోజ్ గా అబ్జర్వ్ చేయడం అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట. బ్రీడింగ్ అక్కర్స్ డ్యూరింగ్ ఎర్లీ అవర్స్ ఇన్ రోహు అండ్ మృగాల్ వైల్ ఇన్ ద ఈవినింగ్ అవర్స్ ఇన్ కట్లా. సో ఈ బ్రీడింగ్ ప్రాసెస్ అనేది రోహులను మృగాలను ఎర్లీ అవర్స్ అంటే మార్నింగ్ టైమ్స్ లో జరుగుతుంది. సో కట్లాలో చూసుకుంటే ఈవినింగ్ అవర్స్ లో జరుగుతుంది.
Rohu and Mrigala releases eggs at the depth of 8 to 120 centimeters along the shallow margins of the pond, while Katla requires a depth of 1 meter for spawning. So ఈ రోహు మృగాల ఎగ్స్ అనేవి ఎక్కడ రిలీజ్ చేస్తాయి, షాలో మార్జిన్స్ దగ్గర 8 నుంచి 120 సెంటీమీటర్స్ డెప్త్ లో ఇవి ఎగ్స్ ని రిలీజ్ చేస్తాయి. సో కట్ల మాత్రము స్పానింగ్ కోసము 1 మీటర్ డెప్త్ ని మాత్రమే అది తీసుకుంటుంది అనమాట. Male chases the female for some time and surrounds the female, causing pressure and friction over the female to spawn. సో ఈ మేల్ వచ్చేసి ఫీమేల్ చుట్టూతో తిరుగుతుంది అనమాట. సో దాన్ని సరౌండ్ చేసి ఫీమేల్ అబ్డామినల్ రీజన్ దగ్గర ప్రెషర్ ని ఫ్రిక్షన్ ని అప్లై చేస్తుంది అనమాట. సో ఎందుకంటే స్పానింగ్ చేయడం కోసం. This sexual act exerts pressure on the abdomen, resulting in the extrusion of ova from the females and milk from the male. So ఈ ప్రెషర్ అనేది అబ్డామెన్ మీద అప్లై చేయడం ద్వారా, అంటే మేల్ ఫిమేల్ అబ్డామెన్ మీద ప్రెషర్ అప్లై చేయడం ద్వారా ఈ సెక్షువల్ యాక్ట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇలా సెక్షువల్ యాక్ట్ జరగడం ద్వారా ఫిమేల్ అనేది ఓవా ఎక్స్ట్రూషన్ జరిగి అది ఎగ్స్ ని రిలీజ్ చేస్తుంది, మేల్ వచ్చేసి మిల్క్ ని రిలీజ్ చేస్తుంది. స్పానింగ్ అక్కర్స్ ఎట్ నైట్ ఆర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో జనరల్ గా స్పానింగ్ అనేది నైట్ టైంలోను లేదంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ తెల్లవారుజామున జరుగుతుంది. ఆఫ్టర్ స్పానింగ్ ద స్పెంట్ ఫిష్ మూవ్ టు ద డీపర్ పార్ట్ ఆఫ్ ద పాండ్. సో స్పానింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఫిష్ ఏం చేస్తుందంటే పాండ్ కి డీపర్ ఏరియాలోకి వెళ్ళిపోతుంది. ద ఎగ్స్ ఆర్ ఫెర్టిలైజ్డ్ బై ద స్పర్మ్. సో ఎగ్స్ అనేవి స్పర్మ్ ద్వారా ఫెర్టిలైజ్ అవుతాయి. The fertilized eggs are collected by mosquito nets and are transferred to hatching pits or hatching hapas for hatching. So ఈ ఫెర్టిలైజ్ అయిన ఎగ్స్ ని మస్కిటో నెట్స్ ద్వారా కలెక్ట్ చేసుకొని హ్యాచింగ్ పిట్స్ లోకి, హ్యాచింగ్ హ్యాపాస్ లోకి హ్యాచింగ్ ప్రాసెస్ కోసం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. The spawning season extends for a period of 30 to 40 days. సో జనరల్ గా ఈ స్పానింగ్ సీజన్ అనేది 30 నుంచి 40 డేస్ వరకు ఉంటుంది అనమాట. In a dry bund, as much as 5 crops could be taken. సో డ్రై బంద్ లో చూసుకుంటే గనక మనం ఇందాక చెప్పుకున్నాం కదా 5 గ్రూప్స్ ని చేసుకోవచ్చు ఇలా స్పానింగ్ ప్రాసెస్ అనేది. సో 5 క్రాప్స్ ని ఇక్కడ మనము ఇంట్రడ్యూస్ చేసి బ్రీడింగ్ ప్రాసెస్ అనేది చేయొచ్చు అనమాట. బట్ ఇన్ ఏ వెట్ బంద్ 1 or 2 crops could be possible. సో వెట్ బండ్స్ లో ఏంటంటే ఈ బ్రీడింగ్ ప్రాసెస్ కోసం 1 లేదా 2 క్రాప్స్ ని మాత్రమే మనము రిలీజ్ చేయగలం అనమాట. ఈ బ్రీడింగ్ ప్రాసెస్ ని చేయగలం. ద సీడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డ్రై బంద్ ఆర్ ప్యూర్. సో డ్రై బంద్ నుంచి వచ్చే సీడ్స్ అనేవి ప్యూర్ గా ఉంటాయి. సో దాంట్లో ఎటువంటి వీడ్ సీడ్స్ కలపవు కాబట్టి. బట్ ఇన్ ఏ వెట్ బంద్ దే ఆర్ మిక్స్డ్. సో వెట్ బంద్ లో అయితే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సో వీడ్ సీడ్స్ అనేవి కలవడం ద్వారా ఈ సీడ్స్ అనేవి మిక్స్ అయిపోతాయి అనమాట. ద సీడ్స్ ఆర్ కలెక్టెడ్ విత్ నెట్స్. సో ఈ సీడ్స్ అన్ని మనం ఎలా కలెక్ట్ చేసుకుంటాం, నెట్స్ ద్వారా కలెక్ట్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బంద్ బ్రీడింగ్. థ్యాంక్ యూ.